నమస్తే, వెల్కమ్ టు జనబేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిఎన్ నాయుడు పార్థివ దేహానికి సీఎం చంద్రబాబు నివాళులు. అధిక మార్కులు సాధించిన విద్యార్థులను సత్కరించిన కలెక్టర్ లక్ష్మీసా. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత లక్ష్యాలు సాధించాలని సూచన. లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్లను పంపిణీ చేసిన శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు. విద్యార్థి దశలో కీలకమైన 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు శుభాభినందనలు తెలియజేస్తున్నానని, ఈ విజయం స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని ఉన్నత లక్ష్యాలు సాధించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా సూచించారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని అత్యుత్తమ మార్కులు సాధించిన 10 మంది విద్యార్థులను, వారి తల్లిదండ్రులను కలెక్టర్ లక్ష్మీసా అధికారులతో కలిసి సత్కరించారు. అధికారులు ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో డీఈఓ చంద్రకళ, డిప్యూటీ డీఈఓ సాంబశివరావు, సమగ్ర శిక్ష ఏపీసీ రమేష్, పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ రాంబాబు, జిల్లా కామన్ ఎగ్జామినేషన్స్ బోర్డు సెక్రటరీ ఉమర్ అలీ, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. 10th రిజల్ట్స్ చాలా మంచిగా వచ్చున్నాయి. దీనికి కృషి చేసిన టీచర్స్ అందరికీ, స్కూల్ యాజమాన్యులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. మన జిల్లాలో మొత్తంగా 27,139 మంది పిల్లలు అపియర్ అవుతే 23,857 మంది ఉత్తీర్ణతయ్యారు. రిజల్ట్ 87.91%, అంటే 88% పాస్ పర్సెంటేజ్ వచ్చింది. దీంట్లో మనం చూసుకుంటే 500 మార్క్ కన్నా ఎక్కువ తీసిన వాళ్ళు 1557 మంది ఉన్నారు. 550 కన్నా ఎక్కువ మార్క్ తీసిన వాళ్ళు 376, 580 దాటిన వాళ్ళు 31 మంది ఉన్నారు. 590 కూడా దాటిన వాళ్ళు మన జిల్లాలో 3 మంది ఉన్నారు. సో ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే పిల్లలతో మాట్లాడితే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కష్టపడి వాళ్ళని చదివించారని తెలుస్తుంది. కొంతమంది ఆటో డ్రైవర్సు, కొంతమంది టాపీ మేస్త్రీసు, కొంతమంది డొమెస్టిక్ వర్క్గా వేరే ఇంట్లో పని చేసుకొని వాళ్ళ పిల్లల్ని చదివిస్తున్నారు. సో వాళ్ళని అంత కష్టంలో చదివించినా కూడా వాళ్ళు ఎంత చక్కగా చదివి ఈరోజు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకి, మన జిల్లాకి మంచి పేరు తీసుకువచ్చారు. వీళ్ళకి మంచిగా చదివించడానికి తోడ్పడిన ప్రతి స్కూల్స్కి, ఆ స్కూల్ టీచర్స్కి, హెచ్ఎంస్కి ఈ సందర్భంగా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రవేశపెట్టిన 100 days యాక్షన్ ప్లాన్ అయితే ఉందో అది మంచి ఫలితాన్ని ఇచ్చిందని ఈ సందర్భంగా భావిస్తున్నాము. 100 days యాక్షన్ ప్లాన్లో చాలా సిస్టమేటిక్గా ప్రతి సబ్జెక్ట్ని ప్రతిరోజు వాళ్ళకి ఎగ్జామ్ లాగా పెట్టి ఎక్కడెక్కడైతే వీక్ ఉంటారో దాన్ని స్ట్రెంథన్ చేయడానికి చాలా పకడ్బందీగా యాక్షన్ తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఫలితాలు కనిపించాయి. దీంట్లో పిల్లల్ని చూస్తుంటే ఎంతో ఉత్సాహంగా వాళ్ళ ఫ్యూచర్ ప్లానింగ్ ఎంత చక్కగా చేసుకుంటున్నారు. కొంతమంది ఐఐటీకి వెళ్ళాలనుకుంటున్నారు, కొంతమంది ఐఏఎస్ చదవాలనుకుంటున్నారు, కొంతమంది ఇంజనీర్, డాక్టర్స్ అవ్వాలనుకుంటున్నారు. ఇది మంచి పరిణామము. సొసైటీ బాగుండాలంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుండాలి. సో ఈ పిల్లల్ని మంచిగా ఎడ్యుకేట్ చేస్తే అదే మన సమాజానికి మంచి వనరులు అని ఈ సందర్భంగా భావిస్తూ మన జిల్లాలో మంచిగా అందరూ పాస్ అయ్యి, ఎవరైతే మంచి మార్క్స్లు తెచ్చుకొని పాస్ అయ్యి వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళ స్కూల్కి మంచి పేరు తీసుకొచ్చారు వాళ్ళందరూ. పేద ప్రజలపై వైద్య ఖర్చుల భారం తగ్గించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అందుకోసం సకాలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు మరియు ఎల్ఓసీలు అందజేస్తూ అండగా నిలుస్తున్నామని ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. శనివారం నియోజకవర్గంలోని 23వ మరియు 58వ డివిజన్లకు చెందిన పలువురు లబ్ధిదారులకు మొత్తం 2.50 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు నెల్లిబండ్ల బాలస్వామి, పిరియా జగదాంబ, పిరియా సోమేశ్వరరావు, కూర్మాపు దుర్గారావు, మల్లంపాటి రవికుమార్, సర్వేపల్లి అమర్నాథ్ గౌడ్, శ్రీపాద యాదగిరి, చిట్టితల్లి, పాల రజితి తదితరులు పాల్గొన్నారు. పారిశ్రామికవేత్త, రీజెన్సీ గ్రూప్ అధినేత జిఎన్ నాయుడు పార్థివ దేహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులర్పించారు. హైదరాబాద్లో వారి నివాసానికి వెళ్లి జిఎన్ నాయుడుకు నివాళులర్పించారు. తెలుగు ప్రజలు మంచి పారిశ్రామికవేత్తను కోల్పోయారని, రీజెన్సీ స్థాపనతో యువతకు ఉపాధి కల్పనలో జిఎన్ నాయుడు కృషి ఎనలేనిదని సీఎం అన్నారు. సమాజ సేవకు జిఎన్ నాయుడు తన వంతు కృషి చేశారని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించిన సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా జిఎన్ నాయుడుతో తనకు ఉన్న పరిచయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు.
నగరంలోని తూర్పు నియోజకవర్గ పరిధిలో పెండింగ్ లో ఉన్న పెన్షన్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ నేతృత్వంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు మరియు పార్టీ ముఖ్య నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విఎంసీ సర్కిల్ కార్యాలయానికి చేరుకున్న నేతలు అక్కడి జోనల్ కమిషనర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, మాజీ డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గా, అవుతూ శైలజారెడ్డి, పార్లమెంట్ పరిశీలకులు సర్నాల తిరుపతిరావుతో పాటు పలువురు మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరీ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో అర్హత ఉండి ఎవరైతే పెన్షన్ రాని వాళ్ళు ఉన్నారో దాదాపుగా 3,000 మంది ఉన్నారు. అదేవిధంగా దాదాపుగా 2,000 మంది పైగా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇచ్చిన పెన్షన్ల ద్వారా తొలగించింది ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం. దానికి నిరసనగా ఈరోజు సర్కిల్ 3 ఆఫీసులో జోనల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమంలో పెద్దలు, మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు, డిప్యూటీ మేయర్లైన శైలజారెడ్డి గారు, బెల్లం దుర్గా గారు, సర్నాల ఆంధ్రప్రదేశ్లో కానీ, విజయవాడ నగరంలో కానీ, విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కానీ నూతన పెన్షన్లు ఇవ్వాలి. పెండింగ్ పెన్షన్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి విజయవాడ తూర్పులో ఉన్నటువంటి 3,000 పెన్షన్లు కానివ్వండి, అలాగే విజయవాడ నగరంలో ఉన్నటువంటి 10,000 పెన్షన్లు కానివ్వండి, రాష్ట్రంలో ఉన్నటువంటి 6 లక్షల నూతనమైనటువంటి అర్హులైనటువంటి పెన్షన్లన్నింటినీ కూడా తక్షణమే రిలీజ్ చేయాలని, దాని మీద నిర్ణయం తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అవినాష్ సమన్వయకర్తగా ఉన్నటువంటి తూర్పు నియోజకవర్గం నుంచి ఈరోజు ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. పెన్షన్ అంటే ఆ కుటుంబానికి భద్రత ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అని పెట్టి క్యాలెండర్ ఇచ్చి ఆ క్యాలెండర్ ద్వారా ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో సచివాలయం. నమస్కారం. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పెన్షన్ అంటే వృద్ధులు కావచ్చు, దివ్యాంగులు కావచ్చు, పెన్షన్ అర్హులైన ప్రతి వాళ్ళకి కూడా మోసం చేసింది ఈ కూటమి ప్రభుత్వం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2024 కంటే కూడా ముందు ఉన్న పెన్షన్ల కంటే కూడా 5 లక్షలు పైబడి పెన్షన్లు కట్ చేసేయడం కానివ్వండి, అదేవిధంగా మేము 1000 రూపాయలు పెంచామని చెప్పని తెగ ప్రతి దానికి కూడా మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఒకటో తారీఖు వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా రోడ్డు మీదకి వచ్చేసి ఏదో వాళ్ళ సొంత జేబులో డబ్బులు ఇచ్చినట్టుగా ప్రచార ఆర్భాటాలు, ఏదో అక్కడ వృద్ధుల్ని, దివ్యాంగుల్ని అవమానించే విధంగా ఈ కూటమి నాయకులందరూ కూడా ప్రవర్తిస్తున్నారు. చంద్రబాబు ఈరోజు విజయవాడ నగరంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో కానీ పెన్షన్లు పంచుతుంటాము అని చెప్పి నిస్సిగ్గుగా ఈరోజు కూటమి ప్రభుత్వం కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యేలు కానీ నిస్సిగ్గుగా ఈరోజు చెప్పుకుంటున్నారు. ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద 6 లక్షల పెన్షన్లు ఆపిందే కాకుండా ఒక్క విజయవాడ నగరంలోనే 3,000 పెన్షన్లు కొత్త పెన్షన్లు ఉన్నాయి, ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయట్లేదు అని చెప్పి ఆ పచ్చపత్రికలే ఈరోజు రాస్తున్నాయంటే ఇది ఎంత హేయమైన చర్య అన్నది ఒకసారి సీఎం గారు దీన్ని ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు వితంతువులు లేదు, వికలాంగులు లేదు, నగరంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా ప్రభుత్వం అన్ని ముందస్తు చర్యలు చేపట్టిందని సెంట్రల్ ఎమ్మెల్యే బూండా ఉమామహేశ్వరరావు వెల్లడించారు. అత్యవసరమైతే తప్ప మిట్ట మధ్యాహ్నం బయటకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 59వ డివిజన్ సింగినగర్ ఫ్లైఓవర్ దగ్గర ఉన్న రైతు బజార్ వద్ద వేసవికాలం ప్రయాణికులు, బాటసారుల కోసం నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బూండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. చలివేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి పాదచారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఇవాళ రాష్ట్రంలో ఎండాకాలం ఎండలు మండిపోతూ ఉన్నాయి. విజయవాడ అంటేనే ఎండలు. మరి ఈ ఎండల్ని ఎదుర్కోవటం, అలాగే ప్రజలు వడదెబ్బలు, వడగాలులు, ఎండబారిన దెబ్బతినకుండా, ఆరోగ్యం దెబ్బతినకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నాం. ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్లో ఓఆర్ఎస్లు కానీ,
వాళ్ళకి కావాల్సినటువంటి సిలేన్లు కానీ అన్నీ కూడా వృద్ధులు ఎవరన్నా పిల్లలు ఎండన బారిన పడితే వాళ్ళకి ఏర్పాటు చేసాం. ఎప్పటికప్పుడు అలర్ట్స్ ఇస్తున్నాం. ప్రతి ఫోన్కి మెసేజ్ వస్తుంది, మీ ఏరియాలో ఇవాళ ఎండ ఎక్కువ ఉంటుంది, వడగాల్పులు ఎక్కువ ఉంటాయి, మీ మండలంలో వడగాల్పులు ఎక్కువ ఉంటాయి, మీ నగరంలో ఎండలు ఎక్కువ ఉంటాయని మెసేజ్ ఇస్తున్నాం. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి ఎండ తీవ్రత ఎంత ఉందో తెలియజేస్తూ ఉన్నాం. ప్రజల్ని ఎప్పటికప్పుడు చైతన్యవంతులు చేసి ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా అన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా ప్రభుత్వ పరంగా ఎక్కడికక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి కూడల్లో కూడా ప్రభుత్వం తరపు నుంచే కార్పొరేషన్లో ప్రతి సెంటర్లో కూడా కార్పొరేషన్ తరపు నుంచి చలివేంద్రాలు పెట్టాం. ఆ చలివేంద్రాల్లో మజ్జిగ పంపిణీ చేస్తున్నాం, బటర్ మిల్క్తో పాటు వాటర్ ఇస్తున్నాం, అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉంటాం. అందుకని ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, అర్జెంటు అత్యవసర పరిస్థితుల్లోనే ఎండలో బయటికి రండి, ఉదయం 11 లోపే మీ పనులు చూసుకోండి, మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం ఎండ వేడి విపరీతంగా ఉన్న సమయంలో బయటికి రావద్దు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, మా మహిళా సోదరీమణులు అనారోగ్యం బారిన పడతారు కాబట్టి వాళ్ళందరినీ రావద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వచ్చిన అత్యవసర పరిస్థితుల్లో వచ్చినటువంటి మా కార్మికులు, ఆటో డ్రైవర్లు వాళ్ళందరూ కూడా చలివేంద్రాల ద్వారా చల్లటి మంచినీళ్ళు కానీ మజ్జిగ కానీ ఇస్తూ ఉన్నాం. ఈరోజు సింగనగర్లో రైతు బజారు, ఇది చాలా ప్రత్యేకమైన రైతు బజారు. ఈ 59వ డివిజన్లో ఉన్న ఈ రైతు బజార్లో మరి ఆడవాళ్ళు అందరూ కూడా కూరగాయలు కొనుక్కోవడానికి వాళ్ళకి తగిన సమయంలో వాళ్ళు వస్తూ ఉంటారు. ఇక్కడ పక్కనే చలివేంద్రం ఏర్పాటు చేసాం. ఈరోజు స్థానిక డివిజన్ పార్టీ అధ్యక్షుడు బంగారు నాయుడు కానీ, ప్రధాన కార్యదర్శి సురేష్, ఇన్ఛార్జి జాన్వలి, అలాగే మా పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు మా చెల్లెలు గౌసియా, ఇంకా డివిజన్ నాయకురాళ్ళు అందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి కార్యక్రమంలో పాల్గొన్నారు. డివిజన్ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున అన్ని రకాలుగా ప్రజలకు అండగా ఉంటామని తెలియజేస్తూ ప్రజలకి మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మండుటెండల్లో అత్యవసర స్థితిలోనే మీరు తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని బయటకు రమ్మని విజ్ఞప్తి చేస్తాం. మాజీ మంత్రి విడతల రజని కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం జరిగిన ప్రెస్ మీట్ లో ఆమె మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన కేవలం పబ్లిసిటీకే పరిమితమైందని, క్షేత్రస్థాయిలో పనితనం శూన్యమని విమర్శించారు. అపర దానకర్ణుడు అని చెప్పి ఇష్టం వచ్చినన్ని ఎలివేషన్లు, ప్రొజెక్షన్లు ఇస్తూనే వస్తున్నారు. ఇవన్నీ కూడా ఈ 2 సంవత్సరాలుగా కంటిన్యూస్ గా కూడా మనమంతా కూడా చూస్తా ఉన్నాము. ఇక వాస్తవానికి వస్తే ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కటైనా కొత్త పెన్షన్ ఇచ్చారా అని నేను చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను. దీనికి మీరు సమాధానం చెప్పండి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా జగనన్న ప్రభుత్వంలో 66,35,000 పెన్షన్లు సుమారుగా మేము ఇచ్చాం. మేము గర్వంగా చెప్పుకుంటాం. ఇది మీరు ఇందులో ఈ 66,30,000 పెన్షన్స్ లో -6 లక్షలు చేశారు. అంటే 6 లక్షల పెన్షన్స్ కట్టు. పైగా ఈ 2 సంవత్సరాల్లో ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు. ఇది ఈ రోజున పెన్షన్స్ విషయంలో కూటమి ప్రభుత్వము మరి వెళ్తున్నటువంటి తీరు. దీనికి ప్రతి నెల ఆర్భాటాలు, ఫోటో. సత్యసాయి జిల్లా పారిశ్రామిక అభివృద్ధిలో నూతన శకానికి నాంది పలికింది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో జిల్లాలో సుమారు 15,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించేలా కేబినెట్ భూములను కేటాయించడాన్ని హర్షిస్తూ కదిరిలో కూటమి నేతలు సంబరాలు నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతలు చాటుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దూరదృష్టితో సత్యసాయి జిల్లా వేగంగా అభివృద్ధి చెందుతోందని ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ కండక్టర్ పరిశ్రమ స్థాపనకు కేంద్రం ఆమోదం తెలపడం ఈ ప్రాంతానికి గర్వకారణమని, దీనివల్ల ఆధునిక సాంకేతిక రంగంలో స్థానిక యువతకు భారీగా నైపుణ్యాధికారిత ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్నారు. అనుబంధ పరిశ్రమల ఏర్పాటుతో చిన్న తరహా వ్యాపారాలు కూడా పుంజుకుంటాయని ఆయన కొనియాడారు. ఆంధ్రప్రదేశ్లో
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ ప్రాంతంలో కరువును, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి, ఎన్డీఏకి సంబంధించినటువంటి ప్రభుత్వాన్ని నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం ఈరోజు రాయలసీమ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులకు దాదాపు 10,000 కోట్ల రూపాయలతో సత్యసాయి జిల్లా లాంటి వెనుకబడిన జిల్లాలో పెద్ద ఎత్తున పరిశ్రమల స్థాపన కోసం నిన్న కేబినెట్లో భూములు కేటాయించడం, దాదాపు 10,000 కోట్ల రూపాయలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అనేక పరిశ్రమలు వచ్చి ఈరోజు సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ద్వారా అత్యంత వెనుకబడిన జిల్లా సత్యసాయి జిల్లా. ఈ కూటమి ప్రభుత్వం గతంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఈ ప్రాంతానికి కియా పరిశ్రమను స్థాపించడం జరిగింది. అలాగే మళ్లీ రెండో విడత ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2024వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అయితేనేమి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి కృషితో ఇక్కడ మళ్లీ రెండోసారి ఇక్కడ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేటందుకు ఎన్నో పరిశ్రమలు ఈ ప్రాంతానికి తరలి రావడం జరిగింది. దానిలో భాగంగా నిన్న కేబినెట్ మీటింగ్లో మళ్లీ ఏరోస్పేస్ పరిశ్రమకు భూములు కేటాయించడం జరిగింది. దానికి పెట్టుబడిగా 10,000 కోట్ల విభజన తర్వాత ఈ రాష్ట్రంలో ఆర్థికంగా సంక్షోభం ఎదుర్కొనే పరిస్థితుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం సంబంధించి కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ యొక్క రాయలసీమని అభివృద్ధి చేయాలనే ఒక ఆకాంక్షతో సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా ప్రధానమని ఒక కీలక అంశంగా ఆర్థికంగా పురోభివృద్ధి సాధించే క్రమంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహకారంతో శ్రీ సత్యసాయి జిల్లాలో ఏరోస్పేస్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీని ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన జరిపితే అనుగుణంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అభివృద్ధి మార్గంలో నడిపించే రాష్ట్రాన్ని గాడిన పెట్టే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారే. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఆధ్వర్యంలో జిల్లా అభివృద్ధి వైపు తీసుకెళ్లడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి దినం కేబినెట్ లో చేసినటువంటి తీర్మానం ఏదైతే ఉందో, కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో, కేంద్ర ప్రభుత్వం యొక్క సూచనతో ఈ రాష్ట్ర అభివృద్ధిని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మరొక ముందడుగు వేసి సత్యసాయి జిల్లాలో ఈ కియా పరిశ్రమతో పాటు అంతకంటే కూడా ఒక పెద్ద పరిశ్రమల వైపు సత్యసాయి జిల్లాలో నెలకొల్పి నిరుద్యోగతని పరిష్కరించి, అలాగే ఒక ఎడారిగా ఒక కరువు జిల్లాగా ఉన్నటువంటి ఆనాటి ఉమ్మడి జిల్లా నుండి నేటి సత్యసాయి జిల్లాని అన్ని రంగాలలో పురోగమనం వైపు తీసుకెళ్లడానికి, అన్ని రంగాలలో అభివృద్ధి వైపు తీసుకెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు అడిగినా కూడా వెనకాడట్లేదు. ఈ రాష్ట్ర లక్ష్యంగా ముందుకెళ్తా ఉంది. ఆ సందర్భంగా నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారికి ఈ పాలాభిషేకం చేయడం అనేటువంటిది మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలనే ఒక అభినందనపూరితమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ
రూపాయి వైద్యుడిగా సేవలు అందిస్తూ కోడెల శివప్రసాద్ ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. కోడెల జయంతిని పురస్కరించుకుని విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి కార్యాలయంలో స్థానిక నేతలతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలోనే కాదు ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలోనూ తాము ముందుంటామని విజయవాడ పోలీసులు మరోసారి నిరూపించుకున్నారు. కనకదుర్గమ్మ వారధి సమీపంలోని ఫ్లైఓవర్ కింద ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ దుర్భర జీవితాన్ని గడుపుతున్న అనాథల పట్ల వన్ టౌన్ పోలీసులు చూపిన చొరవ ప్రస్తుతం నగరమంతటా చర్చనీయాంశమైంది. బాధ్యత గల పౌరులుగా వారు వ్యవహరించిన తీరుపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. చాలా కాలంగా దుర్గమ్మ గుడి సమీపంలో ఉన్న వంతెన కింద నిరాశ్రయులు సరైన తిండి నీడలేక ఆకలితో అలమటిస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన వన్ టౌన్ సిఐ గుణరామ మరియు ఎస్ఐ సత్యనారాయణ తమ బృందంతో కలిసి ఒక గొప్ప సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నిదారణంగా నిరాశ్రయులను అక్కడి నుండి పంపించేయడం కాకుండా వారిని గౌరవప్రదంగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి ఆకలి తీర్చారు. స్టేషన్ లో వారందరికీ కడుపు నిండా భోజనం పెట్టి ప్రాథమిక అవసరాలు తీర్చి వారి ముఖాల్లో చిరునవ్వు నింపారు. ప్రజా సంక్షేమం కోసం పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి నియోజకవర్గంలో నిరంతరాయంగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ ప్రజలు ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్నారని టీడీపీ నాయకులు గురంకొండ స్పష్టం చేశారు. సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాల ఫ్యాక్టరీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మెడికల్ క్యాంపుని ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరికి కృతజ్ఞతలు తెలిపారు. సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాల ఫ్యాక్టరీ గ్రౌండ్ లో శనివారం మెడికల్ క్యాంప్ నిర్వహించారు. కార్యక్రమంలో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు గురంకొండ, నాగోతి రామారావు, జనసేన నాయకురాలు ఆకారపు విజయ్ కుమారి క్యాంపును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల ఆరోగ్యం పట్ల ఎమ్మెల్యే సుజనా చౌదరి అత్యంత శ్రద్ధ చూపిస్తున్నారన్నారు. ప్రజల కోసం నిరంతరాయంగా మెడికల్ క్యాంపులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు అయినటువంటి యలమంచిలి సుజనా చౌదరి గారి ఆధ్వర్యంలో నడపబడుతున్న సుజనా ఫౌండేషన్ ద్వారా 46, 47, 48 డివిజన్ల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈరోజు ఫ్రీ మెడికల్ క్యాంప్ పాల ఫ్యాక్టరీ గ్రౌండ్ లో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. మీరు ప్రైవేట్ హాస్పిటల్లో ఈసీజీ టెస్ట్కి వెళ్తే సుమారు 7,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అదే ఎక్స్రే కోసం వెళ్తే 2,500 వరకు ఛార్జ్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ సుజనా ఫౌండేషన్ వారి ద్వారాగా పూర్తి ఉచితంగా ఆ టెస్టులన్నీ చేసి వ్యాధి నిర్ధారణ అయినచో వారికి ఉచితంగా సుజనా ఫౌండేషన్ వారి ద్వారా మందులు అందజేయడం జరుగుతుంది. పూర్తిగా డెంటల్ కానీ, బీపీ కానీ, షుగర్ టెస్ట్ కానీ, ఈసీజీ కానీ, స్కాన్ కానీ ఏదైనా సరే పూర్తిగా డాక్టర్లందరూ, నిష్ణాతులైన డాక్టర్స్ అందరూ అందుబాటులో ఉన్నారు. వారి ద్వారా ఈ టెస్టులన్నీ పూర్తి ఉచితంగా చేయించుకొని మందులు కూడా పూర్తి ఉచితంగా అందిస్తారు. ఈ అవకాశాన్ని మా ప్రాంత ప్రజలు 46, 47 డివిజన్ల ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించిన పశ్చిమ నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే గారు అయినటువంటి యలమంచిలి సుజనా చౌదరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రైట్ సార్, నా పేరు వెంకటరమణ అండి. నేను విజయవాడ పశ్చిమ నియోజకవర్గం హెల్త్ కోఆర్డినేటర్ని. మేము జనవరి 31 నుంచి క్యాంపులు కండక్ట్ చేస్తున్నాము. ఈ రోజు మిల్క్ ప్రాజెక్ట్ దగ్గర 46, 47 డివిజన్ వాళ్ళకి క్యాంప్ కండక్ట్ చేస్తాం. ప్రస్తుతం ఇప్పటిదాకా 30 మంది వచ్చారండి. ఈ క్యాంప్లో ఏంటంటే మేము 2D ఈకో, ఈసీజీ, ఎక్స్రే పరీక్షలు ఉచితంగా చేస్తాం. డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ కూడా ఉందండి. డాక్టర్ పరీక్ష చేసిన తర్వాత ఎవరెవరికి ఏమేమి కావాలన్న దాని మీద రక్త పరీక్షలు కూడా చేస్తాం. రక్త పరీక్షలో ప్రస్తుతం కంప్లీట్ బ్లడ్ పిక్చరు, హీమోగ్లోబిన్, సీరం క్రియాటిన్ ఇవి చేసి పంపిస్తాము. వీటిలో ఏదైనా ఎయిల్మెంట్ పెద్దది వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేయలేని ఉన్నట్టే మేము గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, ఎన్ఆర్ఐ హాస్పిటల్ కానీ రిఫర్ చేస్తాం. మెడిసిన్స్ కూడా అన్ని రోగాలకి మెడిసిన్స్ ఉన్నాయి, మేము అన్ని ఉచితంగా ఇస్తాం. ఈ క్యాంప్ ఇట్లాగా నెక్స్ట్ 2 years కండక్ట్ చేస్తాం. ప్రతి శనివారం, ఆదివారం మేము ఈ నియోజకవర్గంలో క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం వేరియస్ డివిజన్స్లో. నా పేరు వెంకటరమణ, హెల్త్ కోఆర్డినేటర్, విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ. నా పేరు షేక్ అర్షద్ అండి. నేను ఈ ఎడంచి లాగుతుందని చెప్పేసి వచ్చాను. అయితే మొత్తం ఈసీజీ అయ్యి మొత్తం తీశారు. చాలా చక్కగా మొత్తం క్లియర్గా చెప్పారండి. హాస్పిటల్కి మొత్తం ఫ్రీ అండి, మందులు కూడా ఫ్రీగా ఇస్తున్నారు.
అదే ఈసీజీ బయట అయితే 7,000, 5,000, 6,000 దాకా ఉందండి. ఇక్కడ మొత్తం ఫ్రీగా చేస్తున్నారండి. మన సుజనా చౌదరి గారు ద్వారాగా ఇది పెట్టారు. చాలా వీళ్ళందరూ కూడా వాళ్ళ సుజనా చౌదరి వాళ్ళ తాలూకా మనుషులు వాళ్ళు కూడా చాలా చక్కగా చూస్తున్నారు. అందరికి ఎక్కడెక్కడ ఏం చేయాలనేది చూపిస్తున్నారు కరెక్ట్గా. చాలా బాగుందండి. పేద ప్రజలకి బాగా ఉపయోగపడుతుందండి ఇది. సుజనా చౌదరి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. ఇలాంటి పేద ప్రజలకి ఈ సాయం చేస్తున్నందుకు. అందరికీ నమస్కారం. నా పేరు ఆకారప విజయ్ కుమారి, 47వ డివిజన్ జనసేన పార్టీ సిటీ సెక్రటరీ నేను. మరి ఈరోజు ఇక్కడ 46, 47 డివిజన్లో సుజనా ఫౌండేషన్ తరఫున ఉచిత మెగా క్యాంపు జరుగుతుందండి. మరి ఈ క్యాంపులో ఇంతమంది డాక్టర్స్, ఇంతమంది సిబ్బంది వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నందుకు ముందు వాళ్ళందరికీ ధన్యవాదాలు. మా పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు సుజనా చౌదరికి ధన్యవాదాలండి. ఇక్కడ ప్రజలు అంతా కొండ ప్రాంతంలో నివసిస్తారు. మరి ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకునే మధ్యతరగతి కుటుంబం వాళ్ళు ఈరోజు ఇక్కడ ఈ క్యాంపు పెట్టినందుకు ఇక్కడ ఉన్న ప్రజలు చాలా సంతోషపడుతున్నారు. బయటికి వెళ్ళి 1,000 రూపాయలు పెట్టి చూపించుకోలేని పరిస్థితిలో ఈరోజు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ప్రజలు వచ్చి ఒకరికొకరు అనుకొని వచ్చి చూయించుకుంటున్నారండి ఇక్కడ. మరి వాళ్ళు చూయించుకోవడానికి ఇక్కడ ఉన్న మాకు దగ్గరలో ఉన్న కూటమి ప్రభుత్వం వాళ్ళు కూడా మరి డివిజన్ ప్రెసిడెంట్లు కానీ మరి ఉన్న వాళ్ళు మెంబర్స్ ఎవరైనా సరే బాగా సహకరిస్తున్నారు. వరంకొండ గారు కానీ మరి నాగోతి రామారావు గారు కానీ అట్లాగా ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న ప్రజలకి అందుబాటులో ఉంటున్నారు. ఏ ఇబ్బంది వచ్చినా మేము ఉన్నామని చెప్పేసి పరిష్కరిస్తున్నారు. ఈ విషయాలు ఏవన్నా ఉంటే సుజనా చౌదరి గారి దగ్గరికి వెళ్తే వారు వెంటనే స్పందిస్తున్నారు. మరి అక్కడ పల్లెటూర్లలో మా పవన్ కళ్యాణ్ గారు దళిత మహిళలకి ఎలాగా చేస్తున్నారు కార్యక్రమాలు, అలాగే ఇక్కడ మా సుజనా చౌదరి గారు కూటమి ప్రభుత్వం తరఫున ఇక్కడ చేస్తున్నారండి. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్. జిఎన్ నాయుడు పార్థివ దేహానికి సీఎం చంద్రబాబు నివాళులు. అధిక మార్కులు సాధించిన విద్యార్థులను సత్కరించిన కలెక్టర్ లక్ష్మీసా. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత లక్ష్యాలు సాధించాలని సూచన. లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్లను పంపిణీ చేసిన శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.